హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్ఎం క్రియేటివ్ టాక్స్. ఇప్పుడు నేను మీ ముందుకి ఇంకొక వీడియో తీసుకొచ్చాను. అదేంటంటే మన జమ్మికుంట దగ్గరలో ఉన్న బిజ్జిగిరి షరీఫ్ దర్గా. ఇక ముచ్చటకు పోతే మొన్న శుక్రవారం రోజు అనుకోకుండా అటువైపుగా వెళ్తున్న నాకు ఎందుకో తెలియదు ఈ దర్గాను దర్శించుకోవాలనిపించింది. అక్కడ జరసేపు ప్రార్థన చేసుకున్న నాకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అందుకే అప్పుడే అనుకున్నా నాకు అనిపించిన అనుభూతిని అందరితో పంచుకోవాలని చెప్పి దానికోసమే ఈ వ్లాగ్ చేశాను. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దూర ప్రాంతం వాళ్ళు ఇక్కడికి రావాలంటే జమ్మికుంట పట్టణం ముందు బిజ్జిగిరి షరీఫ్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ వద్ద దిగి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మేము మాత్రం కాళేశ్వరంపురం మీదుగా ఇక్కడికి వెళ్ళాము. ఇప్పలపల్లి గ్రామం దాటాక ఇక్కడ ఇడ్లీ బండి కనిపించింది. ఇక్కడ టిఫిన్ చేసాము. టిఫిన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అటువైపుగా వెళ్తే మీరు కూడా ఇక్కడ టిఫిన్ని టేస్ట్ చేయండి. ఇక్కడ టిఫిన్ చేశాక అన్నతో మాట్లాడి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయించాను. అన్న, నీ వీడియో రేపు యూట్యూబ్లో వస్తుంది అన్న, చూసుకో అంటే అన్న మస్తు సంబరపడ్డాడు. నిజంగా నాకు కావాల్సింది కూడా అదే, చచ్చేంత వరకు నవ్వుతూ నవ్విస్తూ అనుకున్నది సాధిస్తూ అందరి మధ్యలో నిలిచిపోవాలన్నదే నా కోరిక. అందుకోసమే అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నా. ఆ విషయం పక్కన పెట్టి ఇక దర్గా విషయానికి వెళ్దాం. ఈ దర్గా ప్రతిరోజు భక్తులతో నిండి ఉంటుందట. ముఖ్యంగా శుక్రవారం రోజున మాత్రం ఇంకా ఎక్కువ భక్తులతో రద్దీగా ఉంటుందని ఇక్కడి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడికి ముస్లిం సోదరుల కుటుంబాలే కాకుండా అన్ని రకాల మతాల వాళ్ళు ఈ పవిత్రమైన దర్గాను దర్శించుకొని ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు జరుపుకుంటారని ఇక్కడి వాళ్ళు అంటున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చిన వారు ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత కోసం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఈ దర్గా దగ్గరికి కనుక తీసుకొస్తే వారి యొక్క బాధలు తొలగుతాయని, వారికి బంగారు భవిష్యత్తును దేవుడైన అల్లాహ్ ప్రసాదిస్తాడని వీరి యొక్క నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. దేవుడు వీళ్ళ బాధలను కడతీర్చినందుకు ప్రతీకగా దేవునికి వీళ్ళు ప్రార్థించి మొక్కిన విధంగా ఎంతో ఆనంద సంతోషాలతో విందులను ఏర్పరచుకుంటారట. ఆ విందులకు బంధుమిత్రులను ఆహ్వానించి ఆనందాన్ని వ్యక్తపరచుకుంటారని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. మీరు కూడా మీకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులున్నా, బాధలున్నా, కోరికలున్నా అల్లాహ్ ముందు మోకరించి ప్రార్థించండి. ఆ దేవుడు మీరు కోరుకున్న కోరికలు నిస్వార్థపూరిత కోరికలైతే తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంకా ఈ పవిత్ర దర్గాని దర్శించుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. ఇంకా ఇక్కడ వసతుల కోసం మాట్లాడుకుంటే, ఇక్కడ విందు నిర్వహించుకునేందుకు వంట సామాన్లు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం మర్చిపోయినా, ఇబ్బందిగా అనిపించినా ఏం బాధపడకండి. ఇక్కడ వంటలకు కావాల్సిన వస్తు సదుపాయాలు కిరాయికి ఇస్తున్నారు. ఇంకా అవే కాకుండా దేవునికి సంబంధించిన ప్రతీకలు, సామాగ్రి దుకాణాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు, మంచినీటి సౌకర్యాలు, ఇంకా అనేక రకాల వసతులు మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంతటి పవిత్రమైన దర్గాని దర్శించుకున్నందుకు నాకు మాత్రం ఎంతో ఆనందంగా అనిపించింది. అందుకే నా వంతుగా ఈ చిన్న వీడియో ఈ వ్లాగ్ రూపంలో మీకు అందించాను. ఇంకా దగ్గరి ప్రాంతం వాళ్ళు కానీ దూర ప్రాంతం వాళ్ళు కానీ ఈ దర్గాని దర్శించుకొని వాళ్ళు తొందరగా దర్శించుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు అందుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.